ఇరాన్ వార్ జరుగుతుంటే ట్రంప్ వైఫ్ మెలనియా ఎప్స్టీన్ మ్యాటర్‌ని ఎందుకు బయటకు తీశారు? మెలనియా ట్రంప్ హఠాత్‌గా వైట్ హౌస్‌లో 5 మినిట్స్ 37 సెకండ్స్ పాటు ఒక సర్ప్రైజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఇంకా మాక్స్‌వెల్‌తో తనకు ఎటువంటి రిలేషన్స్ లేవు. అసలు ఎప్స్టీన్ తనకు ట్రంప్‌ని ఇంట్రడ్యూస్ చేయలేదని చెప్పారు. తనెప్పుడూ అతని ప్లేన్‌లో వెళ్ళలేదు. ఆ ఐలాండ్‌కి కూడా వెళ్ళలేదని చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే ఈ స్టేట్మెంట్ వెనక చాలా థియరీస్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. ప్రెజెంట్ అయితే యూఎస్ అండ్ ఇరాన్ వార్ జరుగుతుంటే సడెన్‌గా ఈ మ్యాటర్‌ని ఎందుకు తెచ్చారనేదే ఒక పెద్ద క్వెషన్. కొందరేమో ఇరాన్ వార్ ఫెయిల్యూర్స్ నుంచి జనం దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇదొక మూవ్ అని చెప్పి అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఏదైనా ఒక పెద్ద బాంబ్ షెల్ న్యూస్ లేదా ఈమెయిల్స్ లీక్ అవ్వబోతున్నాయేమో, అందుకే ప్రీవియస్‌గానే సేఫ్ అవ్వడానికి ఇలా చేశారని ఆర్గ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా అమాండా ఉంగార్ అనే ఒక మోడల్ నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అన్నీ ఎక్స్‌పోజ్ చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మైకల్ వోల్ఫ్ అనే ఆథర్ కూడా ఎప్స్టీన్ ద్వారానే మెలనియా ట్రంప్‌ని కలిశారు అని అలిగేషన్స్ ఏశారు. సో, ఈ లాసూట్స్, ఈ థ్రెట్స్ వల్లే మెలనియా బయటకొచ్చి మాట్లాడాల్సొచ్చిందని ఇన్ఫర్మేషన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మెలనియా తన గురించి తను సేఫ్ అని చెప్పుకున్నారు కానీ డొనాల్డ్ ట్రంప్ గురించి మాత్రం ఏం మాట్లాడల. ఇది ఫ్యూచర్‌లో వీళ్ళ డివోర్స్‌కి ఏమైనా దారి తీస్తుందేమో అన్న డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. చూద్దాం. ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.